ఈ డామినోస్ కేస్ నాకు చాలా బాగా అనిపించింది. మనం ఒక పర్సన్ డామినోస్‌లో పిజ్జా ఆర్డర్ పెట్టాడంట. పెడితే డెలివరీ చార్జెస్‌తో పాటు ప్యాకేజింగ్ చార్జెస్ అని వేశారంట ₹20. ఓకే ఫైన్, బాక్సెస్ అవి ఉంటాయి కదా! లెట్ ఇట్ బి అనుకున్నాడు. నెక్స్ట్ టైమ్ తను స్టోర్‌కి విజిట్ చేసి డైన్ ఇన్ అయిపోయాక టేక్ అవే తెచ్చుకుంటే బిల్ చెక్ చేస్తే ఆ ₹20 వేయలేదంట. మేనేజర్‌ని పిలిచి అడిగాడంట. లాస్ట్ టైమ్ మీరు నాకు హోమ్ డెలివరీ ఇచ్చినప్పుడు ప్యాకేజింగ్ చార్జ్ అని ఏశారు. ఇప్పుడు కూడా అదే బాక్స్ సేమ్ ఇచ్చారు. సో ఇప్పుడు ఎందుకు వేయలేదని. ప్లీజ్ రిమెంబర్ డెలివరీ చార్జ్ కాదు, ప్యాకేజింగ్ చార్జ్. అంటే మేనేజర్ దగ్గర ఆన్సర్ లేదు. సో మనోడు లీగల్ నోటీస్ పంపించాడు. ఇది అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ కిందకి వస్తది. మీరు ఇలా చేయొద్దు, ఆపేయండి. అండ్ దాంతో పాటు నాకు కాంపెన్సేషన్ ఇవ్వండి అని అడిగాడు. వీళ్ళు రెస్పాండ్ అవ్వాలి. అవ్వకపోతే కన్స్యూమర్ కోర్ట్‌కి వెళ్ళాడు. కన్స్యూమర్ కోర్ట్‌కి వాళ్ళొచ్చి ఏం చెప్తారంటే, మీరు పర్చేజ్ చేసేటప్పుడే కనిపిస్తది. నీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే క్యాన్సిల్ చేయాలి. అంతేగాని పర్చేజ్ చేసి లిటిగేషన్ ఏంటంటారు. కన్స్యూమర్ కమిషన్ అగ్రీ చేయాలి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్‌తో. చేయకుండా ఏమందంటే, ప్యాకేజింగ్ మెటీరియల్ మీరేమైనా స్పెసిఫిక్‌గా పంపిస్తారా డెలివరీకి అన్నారు. కాదు 2 ఒకటే అని చెప్పారు. మరి 2 ఒకటే అయినప్పుడు అప్పుడు 20 చార్జ్ చేసి ఇప్పుడు ఎందుకు చేయలేదు? టేక్ అవే తీసుకెళ్తున్నప్పుడు అంటే దేర్ ఇస్ నో ఆన్సర్. సో ఇది అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ కిందకి వస్తది కాబట్టి ఇమ్మీడియేట్‌గా మీరు డిస్కంటిన్యూ చేయండి ప్రాక్టీస్ అని చెప్పి తనకు 3000 కాంపెన్సేషన్ ఇచ్చారు. అండ్ ఒక చారిటీ ఫండ్ ఉంటే దానికి 20,000 డొనేట్ చేయాలని చెప్పి డామినోస్‌కి ఆర్డర్ ఇచ్చారు. ఫాలో మీ ఫర్ మోర్.